హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కంఠం నుండి పుట్టే అక్షరాలను ఆ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, హ ఇలా పిలుస్తారు. కంఠం నుండి పుట్టే అక్షరాలను ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే తాళవ్యాలు, కంఠోష్ట్యాలు, కంఠ తాళవ్యాలు, కంఠ్యాలు. ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకి సంబంధించిన మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ఎన్ని ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేశామో అన్ని ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కంఠ్యాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అని పిలుస్తాం. ఒకసారి కంఠ్యాలు ఏవి అని చూసినట్లయితే ఖ, ఖ, గ, ఘ, జ్ఞ, హ, విసర్గ ఇవి కంఠ్యాలుగా చెప్తాం అన్నమాట. వీటిని పలికేటప్పుడు శబ్దం అనేది మనకి కంఠం నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి వీటిని కంఠ్యాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జ్యోతిరావు పూలే మమ్మల్ని అఖండ పాడుమని సైగ చేశాడు. గీత గీసిన పదాన్ని ఇలా విడదీయవచ్చు. పై వాక్యంలోని పాడుమని అనే వాక్యాన్ని గీత గీయడం జరిగింది. సో ఆ పదాన్ని ఈ కింది ఉన్న ఏ విధంగా విడదీయవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే పాడా ప్లస్ మణి, పాడు ప్లస్ అని, పాడుము ప్లస్ అని, పాడము ప్లస్ అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పాడుము ప్లస్ అని అనేది సరైన విడదీసిన సంధి రూపం అన్నమాట. పాడుము ప్లస్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఊ అరువులకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే యా వా రాలు ఆదేశంగా వస్తాయి. ఇది ఈ సంధి సూత్రం. ఈ ఊ అరువులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే యవారాలు ఆదేశంగా వచ్చేది ఏ సంధికి సంబంధించిన సూత్రం? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలుసనే అనుకుంటున్నాను. సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఈ సూత్రం ఏ సంధికి సంబంధించింది అనేది ఎంతమందికి సరిగ్గా తెలుసో. ఆప్షన్స్ చూసినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణసంధి, వృద్ధి సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యనాదేశ సంధి. ఈ ఊ అరువులకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే యవారాలు ఆదేశంగా వస్తాయి అనేది యనాదేశకి సంబంధించిన సూత్రం. ఇక్కడ యవారాలను ఎన్నులు అని పిలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎన్నులు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దీనిని యనాదేశగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సత్యం కానిది అసత్యం ఇది. ఆప్షన్స్ చూసినట్లయితే పంచమీ తత్పురుష, నై బహువ్రీహి, నై కర్మధారయం, నై తత్పురుష. సత్యం కానిది అంటే ఇక్కడ అసత్యం అనే పదానికి సమాసానికి సంబంధించి విగ్రహవాక్యం చూస్తే సత్యం కానిది అని వస్తుంది. సో ఇది ఏ సమాసం అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నై తత్పురుష సమాసం. అసత్యం అనే పదం నై తత్పురుష సమాసానికి చెందినదనమాట. దీని విగ్రహవాక్యం చూసినట్లయితే సత్యం కానిది అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఊరు వల్లెలు దీనికి విగ్రహ వాక్యం. ఊరు వల్లెలు అనే పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఊరు మరియు వల్లె, ఊరు మరియు పల్లె, ఊరు మరియు ఇల్లు, వల్లెలు మరియు ఊళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
2. ఊరు మరియు పల్లె. ఊరు వల్లెలు అనే పదానికి విగ్రహ వాక్యం ఊరు మరియు పల్లె. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిట్టూది గర్కున దీనికి గణాలు. బిట్టూది గ్రక్కున అనే పదానికి గణాలు ఏ విధంగా ఉంటాయి అనేది గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గురువు గురువు లఘువు గురువు లఘువు లఘువు. గురువు లఘువులకి సంబంధించి ప్రతి పేపర్లోని ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు లఘువులకి సంబంధించి ఖచ్చితంగా మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెలయేటి దారి నొక్క చెంగల్వ బాట బాట వెంటనే పోతే పువ్వుల తోట తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. ఇలా పాదం చివరి పదాన్ని తీసుకొని తర్వాతి పాదం మొదట వాడుతూ రచన చేస్తే దాన్ని ఇలా అంటారు. ఒక పాదం చివరొచ్చినటువంటి పదాన్ని తీసుకొని మరొక పాదాన్ని మొదలుపెట్టినట్లయితే దానిని ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే లాటానుప్రాస, అంత్యానుప్రాస, ముక్త పదగ్రస్తం, చేకానుప్రాస. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ముక్త పదగ్రస్తం. ఒక పాదంలోని చివరొచ్చినటువంటి పదంతో మరొక పాదం మొదలుపెట్టినట్లయితే దానిని ముక్త పదగ్రస్తం అని చెప్పి పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నేను పాఠం చదువుతాను. ఆప్షన్స్ తధర్మ బోధకం, వర్తమానకాల బోధకం, భూతకాల బోధకం, భవిష్యత్ కాల బోధకం. నేను పాఠం చదువుతాను అనేది ఏ కాలానికి సంబంధించిన బోధకం అనేది గుర్తించాలి ఇక్కడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తధర్మ బోధకం. నేను పాఠం చదువుతాను అనేది తధర్మ బోధకం. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని ఎలా అంటారు? రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడితే ఏమని పిలుస్తాము? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా ఆప్షన్స్ చూసినట్లయితే అసామాన్య వాక్యం, సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడితే దానిని సంయుక్త వాక్యం అని పిలుస్తాం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చేశారు. ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముందుగా అందరూ కూడా ఈ పద్యాన్ని చదవండి. పద్యాన్ని చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఈ కింది ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసేద్దాం. చేటెరుగుట అంటే చేటెరుగుట అనే పదానికి అర్థం గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆపదను గుర్తించకపోవడం, ఆపదను గుర్తించడం, ఆపదను కలిగించడం, ఆపద బారిన పడకుండా తప్పించుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆపదను గుర్తించడం. పై పద్యం ప్రకారం చేటెరుగుట అంటే ఆపదను గుర్తించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదే పద్యం నుంచి మరొక ప్రశ్న చూసినట్లయితే విశ్వదాభిరామ సంధి విడదీస్తే, విశ్వదాభిరామ అనే పదాన్ని సంధి విడదీసి రాస్తే ఆ సంధి రూపం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే విశ్వద ప్లస్ అభిరామ, విశ్వద్ ప్లస్ అభిరామ, విశ్వ ప్లస్ అభిరామ, విశ్వద ప్లస్ అభిరామ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూసే ముందు మీరు కనుక ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విశ్వద ప్లస్ అభిరామ. నెక్స్ట్ క్వశ్చన్.
కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. కింద ఒక గద్య భాగం ఇచ్చేశారు. ఆ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ముందు ఈ గద్య భాగాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ప్రశ్నకు సంబంధించి మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసేద్దాం. వాగానుశాసనుడు అనే బిరుదు గలవాడు క్రింది వారిలో ఎవరికి వాగానుశాసనుడు అనే బిరుదుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే తిక్కన, నన్నయ్య, ఎర్రన, చిలుకూరి నారాయణరావు. వీరిలో ఎవరిని వాగానుశాసనుడు అనే బిరుదుతో పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నన్నయ్య. నన్నయ్యని వాగానుశాసనుడు అనే బిరుదుతో పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. మరలా అదే గద్యం ఇచ్చేసి ఆ గద్యానికి సంబంధించి మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్న చూసినట్లయితే పై గద్యంలోని ఇతివృత్తం. మొత్తం గద్య భాగం చదివిన తర్వాత దాని నుంచి మనకి ఏమి అర్థమవుతుంది అనేది, అంటే ఆ గద్య భాగం యొక్క ఇతివృత్తాన్ని కింది ఉన్న 4 నుంచి గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే రామాయణ గ్రంథ రచన, భారత గ్రంథ రచన, తెలుగు వాంగ్మయ రచన, వ్యాకరణ గ్రంథ రచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యాకరణ గ్రంథ రచన అనేది పై గద్య భాగం యొక్క ఇతివృత్తం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంట చేల గట్ల మీద నడవాలి పాట రచయిత. పంట చేల గట్ల మీద నడవాలి అనే పాటను రచించినది ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, కస్తూరి నరసింహమూర్తి, పాలగుమ్మి విశ్వనాథం, మధురాంతకం రాజారాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పాలగుమ్మి విశ్వనాథం. పంటచేల గట్ల మీద నడవాలి అనే పాటను రచించినది పాలగుమ్మి విశ్వనాథం. ఈయన ఆకాశవాణిలో పనిచేసేవారు. అలానే లలిత సంగీతం పట్ల అత్యంత ఆదరణ పెంపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తాల్మి అంటే, తాల్మి అనే పదానికి అర్థం గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ప్రేమ, ఓర్పు, కోపం, స్నేహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఓర్పు. తాల్మి అంటే ఓర్పు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. దువ్వూరి రామిరెడ్డి రచించిన కృషివలుడు ఇతివృత్తం. ఆప్షన్స్ శ్రామికుని కష్టం, వైద్యుని కష్టం, రైతు కష్టం, సైనికుని కష్టం. దువ్వూరి రామిరెడ్డి గారు రచించినటువంటి కృషివలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైతు కష్టం. కృషివలుడు అనే పాఠం ఇతివృత్తం ఏంటి? రైతు కష్టం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కేలు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ చూద్దాం. గాలి, వాయువు, తుమ్మెద, భ్రమరం, హస్తము, చేయి, గంప, బుట్ట. కేలు అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి. ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హస్తము, చేయి. కేలు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? హస్తము మరియు చేయి. నెక్స్ట్ క్వశ్చన్. కాలం అనే ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్స్ చూద్దాం. కారు, కాలు, కార్యం, సమయం. కాలం అనే పదానికి వికృతిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కారు. కాలము అనే పదానికి కారు అనేది వికృతి పదం అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, అతను గణితంలో తలపండినవాడు గీత గీసిన పదం అతను గణితంలో తలపండినవాడు అనే వాక్యంలో తలపండిన అనే పదం గీత గీసి ఇచ్చారన్నమాట. అయితే ఈ గీత గీసిన పదం ఏమవుతుంది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. పొడుపు కథ, జాతీయం, నానుడి, సామెత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయం. తలపండిన అనే పదం జాతీయం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పేరును తెలిపే పదం. పేరును తెలియజేసే పదాన్ని ఏమని పిలుస్తాము? ఈ ప్రశ్నకు సమాధానం మీ అందరికీ తెలుసు కదా. సో సమాధానం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాం. క్రియ, సర్వనామం, విశేషణము, నామవాచకం. పేరును తెలిపే పదాన్ని ఏమని పిలుస్తాము? నామవాచకం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశ్రీ రచించిన ప్రతిజ్ఞ ఈ ప్రక్రియలో ఉంది. శ్రీశ్రీ గారు రచించినటువంటి ప్రతిజ్ఞ అనే పాఠం ప్రక్రియ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే వచన కవిత, నాటిక, కథ, పద్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వచన కవిత. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సిద్ధంగా జరిగే పనులను తెలియజేసే కాలం. సహజ సిద్ధంగా జరిగే పనులను ఏ కాలంలో తెలియజేస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం, తదర్మ కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తదర్మ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ఒక పదానికి లింగ నిర్ణయం. ఆప్షన్స్, సంస్కృత భాషా మర్యాదను పాటిస్తారు, పద స్వరూపాన్ని బట్టి చేస్తారు, అర్థాన్ని ప్రమాణంగా తీసుకొని చేస్తారు, సంస్కృత భాషా మర్యాదను పాటించరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అర్థాన్ని ప్రమాణంగా తీసుకొని చేస్తారు. తెలుగులో ఒక పదానికి లింగ నిర్ణయం దేని ఆధారంగా చేస్తారు అంటే అర్థాన్ని ప్రమాణంగా తీసుకొని చేస్తారు అనేది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని పదాల మధ్య సంధి కొన్ని సందర్భాలలో జరుగుతుంది, కొన్ని సందర్భాలలో జరగదు. ఈ స్థితిని వ్యాకరణంలో ఇలా అంటారు. కొన్ని సందర్భాల్లో సంధి జరగడం, కొన్ని సందర్భాలలో జరగకపోవడాన్ని వ్యాకరణ రూపంలో ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే నిత్యం, వైకల్పికం, ఆగమం, ఆదేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వైకల్పికం. కొన్ని పదాల మధ్య సంధి కొన్ని సందర్భాల్లో జరగడం, కొన్ని సందర్భాల్లో జరగకపోవడాన్ని వ్యాకరణ పరిభాషలో వైకల్పికం అని అంటామన్నమాట. నిత్యం అనేది చూసినట్లయితే పదాల మధ్య ప్రతి సందర్భంలోని సంధి జరగడాన్ని నిత్యంగా పేర్కొంటాము. అలానే థర్డ్ ఆప్షన్ ఆగమం చూసామంటే అక్కడ ఉన్నటువంటి పూర్వ మరియు పరస్వరాలు అలానే ఉండగా మరొక స్వరం వచ్చి చేరడాన్ని ఆగమనంగా పేర్కొంటాము. అలా కాకుండా ఉన్నటువంటి పూర్వ పరస్వరాలలో ఒకటి లోపించి కొత్తగా మరొకటి వచ్చి చేరినట్లయితే దానిని ఆదేశం అని అంటాం. ఈ ప్రశ్న ప్రకారం కొన్ని పదాల మధ్య కొన్ని సందర్భాలలో సంధి జరగడము, కొన్ని సందర్భాల్లో జరగకపోవడం అనే దాన్ని తెలియజేసేది మాత్రం వైకల్పికం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శశాంక్, సరళ, హనుమంతు ఈ పేర్ల మొదటి అక్షరాలు ఈ వర్గానికి చెందినది. ఆప్షన్స్ ఊష్మాలు, అంతస్తాలు, అనునాసికాలు, దంతోష్ట్యాలు. శశాంక్, సరళ, హనుమంతు ఈ పేర్లలోని మొదటి అక్షరాలు ఏ వర్గానికి చెందినవి అనేది అడుగుతున్నారు అన్నమాట. సా, సా, హా అనేవి ఏ వర్గానికి చెందిన అక్షరాలు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఊష్మాలు. సా, షా, సా, హాని ఊష్మాలు అని పేర్కొంటాం.
నెక్స్ట్ క్వశ్చన్, కవితలల్లిన పదాన్ని విడదీస్తే. ఆప్షన్స్: కవితలల్లి ప్లస్ నా, కవితల ప్లస్ నల్లిన, కవిత ప్లస్ లల్లిన, కవితలు ప్లస్ అల్లిన. కవితలల్లిన అనే పదాన్ని విడదీస్తే ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కవితలు ప్లస్ అల్లిన. కవితలల్లిన అనే పదాన్ని విడదీస్తే ఈ విధంగా ఏర్పడుతుంది అన్నమాట, కవితలు ప్లస్ అల్లిన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అనాథకు తల్లెవరు గీత గీసిన పదంలోని సంధి. ఈ అనాథకు తల్లెవరు అనే వాక్యంలో తల్లెవరు అనే పదాన్ని గీత గీయడం జరిగింది. ఈ గీత గీసిన పదం ఏ సంధి అవుతుంది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే గుణసంధి, అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, యత్వసంధి. ఈ పదాన్ని విడదీసినట్లయితే తల్లి ప్లస్ ఎవరు అనే పూర్వ పరపదాలు ఏర్పడతాయి. పూర్వపదంలోని తల్లి అనే పదంలో పూర్వస్వరం వచ్చేసి ఈ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ మనకి యత్వసంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండేది. సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండే సమాసం ఏదని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే తత్పురుష సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసం. వీటిలో ఏ సమాసంలో పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా ఉంటుంది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2, ద్విగు సమాసం. నలుదిక్కులు, అష్టదిక్పాలకులు ఇలాంటి పదాలలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటుంది. ఇలాంటి పదాలని మనం ద్విగు సమాసంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కొండ మలుపు అనే పదానికి విగ్రహ వాక్యం ఎలా ఉంటుంది? కొండ మలుపు అనే పదానికి విగ్రహ వాక్యం రాయాలి. కొండ యొక్క మలుపు, కొండలో మలుపు, కొండ పక్క మలుపు, కొండ యందు మలుపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కొండ యొక్క మలుపు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వచ్చెడున్ అనే పదంలో ఉన్న గురువు అక్షరాల సంఖ్య. వచ్చెడున్ అనే పదంలో గురువు అక్షరాల సంఖ్యను గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే 4, 3, 1, 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2. వచ్చెడున్ అనే పదంలో 2 గురువులు ఉంటాయి అన్నమాట. అలానే ఈ ప్రశ్నలో మనం కొండ మలుపు అనే పదాన్ని చూసాము. దానికి సంబంధించిన విగ్రహ వాక్యం కూడా కొండ యొక్క మలుపు అని నేర్చుకోవడం జరిగింది. అయితే ఇది ఏ సమాసం అనే విషయాన్ని మీరందరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. కొండ మలుపు అనేది ఏ సమాసం? నెక్స్ట్ క్వశ్చన్, ఉపమేయాన్ని మరొక దానిలా ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఏ అలంకారం అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే అతిశయోక్తి, రూపకం, ఉత్ప్రేక్ష, ఉపమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అకర్మక వాక్యాలలో ఆప్షన్స్ ఖచ్చితంగా విశేషణం ఉండదు, కర్మపదం ఉండదు, కర్మపదం ఉంటుంది, ఖచ్చితంగా విశేషణం ఉంటుంది. అకర్మక వాక్యాలలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ నుంచి గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కర్మపదం ఉండదు.
అకర్మక వాక్యాలలో కర్మపదం ఉండదు, అందుకని వీటిని మనం అకర్మక వాక్యాలు అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పోతన భక్త కవి ఈ వాక్యంలో, పోతన భక్త కవి అనే వాక్యంలో ఆప్షన్స్ క్రియ లేదు, క్రియ ఉంది, సర్వనామం ఉంది, క్రియా విశేషణం ఉంది. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పోతన భక్త కవి అనే వాక్యంలో ఏం ఉంది లేదు అనేది ఆప్షన్స్ నుంచి గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, క్రియ లేదు. పోతన భక్త కవి, సో దీంట్లో క్రియాపదం ఏమీ లేదు కదా, తాను ఏం చేశాడు అనే ప్రశ్న చూసినట్లయితే ఆ ప్రశ్నకి సమాధానంగా వచ్చే పదాలు ఏమీ దీంట్లో లేవు, సో ఇందులో క్రియ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చేశారు, ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందరూ పద్యాన్ని చదవండి, చదివిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసినట్లయితే హయము అనగా, పై పద్యం ప్రకారం హయము అంటే అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే గాడిద, కుక్క, గుర్రము, ఏనుగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గుర్రము. హయము అంటే గుర్రము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. మళ్ళీ అదే పద్యం మీద మరొక ప్రశ్న. ప్రశ్న చూసినట్లయితే సుమతి శతకకర్త. ఆప్షన్స్ చూద్దాం. బద్దెన, సూరణ, మారణ, వేమన. సుమతి శతకకర్త ఎవరో మనందరికీ బాగా తెలుసు కదా. సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి బద్దెన. సుమతి శతకకర్త ఎవరు? బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్, కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ఒక గద్య భాగం ఇవ్వడం జరిగింది, ఆ గద్య భాగాన్ని పూర్తిగా చదివిన తరువాత కింది ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబు తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్న చూసినట్లయితే అజ్ఞాత కర్తృత్వమే అంటే, అజ్ఞాత కర్తృత్వమే అంటే అనేది ఇక్కడ అజ్ఞాత కర్తృత్వమే అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే అజ్ఞానంతో కూడినది, ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది, కర్త ఎవరో తెలిసి మరుగునబడినది, అవగాహన లేనిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది. అజ్ఞాత కర్తృత్వమే అంటే ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న. ప్రశ్న చూసినట్లయితే జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది. ఆప్షన్స్ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భవిష్యత్తు విషయాలు. జానపద సాహిత్యం వలన క్రింది వాటిలో మనకు ఏది తెలియదు అనేది ఇక్కడ ప్రశ్న. అందరూ కూడా ముందుగా పైనిచ్చినటువంటి గద్య భాగాన్ని చదవండి. ఈ పారాగ్రాఫ్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నకు జవాబు గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భవిష్యత్తు విషయాల గురించి తెలియదన్నమాట. జానపద సాహిత్యం గురించి తెలుసుకోవడం వల్ల మనకి సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాల గురించి తెలుస్తుంది, కానీ భవిష్యత్తు విషయాలు ఏవి దాంట్లో పొందుపరిచి ఉండవు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయం. ఆప్షన్స్ కళ్ళప్పగించు, కళ్ళనీళ్ల పర్యంతం, కళ్ళనీళ్లు తుడవడం, కళ్ళకద్దుకొను. ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కళ్ళ నీళ్లు తుడవడం అనే జాతీయాన్ని ఇక్కడ ఓదార్చడం అనే అర్థంలో వాడతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కపోలం పదానికి పర్యాయ పదాలు. కపోలం అనే పదానికి పర్యాయ పదాలు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాం.
తల నెత్తి, పొట్ట ఉదరం, గిరి పర్వతం, చెక్కిలి బొగ్గ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చెక్కిలి బొగ్గ. కపోలం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? చెక్కిలి మరియు బొగ్గ. నెక్స్ట్ క్వశ్చన్, భృత్యుడు అంటే? ఆప్షన్స్ సేవకుడు, మూర్ఖుడు, మానవుడు, ద్రోహి. భృత్యుడు అనే పదానికి అర్థం చూసినట్లయితే సేవకుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భృత్యుడు అంటే సేవకుడు అని అర్థం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మనం ఓవరాల్గా 40 ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ 40 ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ముందుగా చేసుకున్నటువంటి ప్రతి వీడియోకి ఇదే విధంగా చెప్పుకున్నటువంటి మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలుగుతున్నాం అనే విషయాన్ని చాలామంది తెలియజేస్తున్నారు. సో చాలామంది అవుట్ ఆఫ్ ఎన్ని ప్రశ్నలు చెప్పుకుంటే అన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పగలుగుతున్నారు. ఇలాంటి వారందరూ కూడా రాబోయే టెట్లలో కానీ డిఎస్సిలో కానీ మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.